నరదృష్టి గురించి చాలా మందికి కొన్ని విషయాల్లో చాలా డౌట్స్ ఉన్నాయి. నరదృష్టి అంటే ఏంటి? నరదృష్టి ఏం చేస్తుంది? నరదృష్టి గురించి అసలు నరదృష్టి ఉంటే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి? నరదృష్టి వల్ల ఏ ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి? నరదృష్టి అనేది ఉంటే నరుడి చూపుకి నాపరాయి కూడా పగిలిపోతూ ఉంటుంటారు. అసలు నిజంగా ఉందా? ఈ విషయాన్ని ఒకసారి ఇంటికి నరదృష్టి ఉంటే ఏం చేసుకోవాలి, సంస్థకి ఇంటికి నరదృష్టి ఉంటే ఏం చేసుకోవాలో ఇప్పుడు మనం మాట్లాడదాం. మనిషికి నరదృష్టి ఉంటే ఎలా ఉంటుందని, ఎలా చేసుకోవాలనేది కూడా మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు వ్యాపార సంస్థకి కానీ ఇంటికి కానీ నరదృష్టి ఉంటే ఏం చేయాలి? నరదృష్టి పోవడానికి ఏ యొక్క ఉపయోగాలు ఉంటాయి? నరదృష్టి అనేది తగ్గడానికి ఏం చేసుకుంటే బాగుంటుంది? నరదృష్టి అనేది పూర్తిగా పోవడానికి యంత్రం పెట్టుకుంటే మంచిదా? ఇలాంటి విషయాల మీద నేను ఒక్కసారి మీకు వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. నరదృష్టి ఉంటే నరదృష్టి యంత్రం అనేది పెట్టుకోవడం అనేది చాలా ఉత్తమం, చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే నరదృష్టి ఉన్నవారు సాధ్యమంత వరకు కూడా యంత్రధారణ అంటే నరదృష్టికి సంబంధించిన నరఘోష యంత్రం అనేది పెట్టుకొని దానికి రోజు కూడా దీపంతో పాటు కొంచెం మనం సాంబ్రాణి కడ్డి కానీ ఊదికడ్డిని కానీ సాంబ్రాణి కానీ దానికి వేస్తే నెగిటివ్ ఎనర్జీ తొందరగా తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. తొందరగా వాళ్ళ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఆలోచన తగ్గడానికి తొందరగా పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరికైతే నరదృష్టి ఉందో, నరఘోష ఉందో, దానికి నెగిటివ్ తగ్గడానికి, దానికి నెగిటివ్ ఆలోచన తగ్గడానికి చాలా బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క పోవడం అనేది ఈ యొక్క నరదృష్టికి ఎంత ధారణ అనేది చాలా ఉపయోగం ఉంది అని చెప్పుకోవచ్చు. దాన్ని కొంతమంది పెట్టుకోలేకపోతుంటారు. ఎందుకంటే నరఘోష యంత్రం అనేది మనకు బయట షాప్లో దొరికే విధానం కాకుండా దాన్ని క్లియర్గా యంత్రధారణ అనేది చాలా దాన్ని చేత్తో రాసుకొని దాన్ని జపం చేసి పూజ జపాలు చేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత దాన్ని మన ఇంట్లో మన ధారణ అంటే పెట్టుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. నరదృష్టికి రెండోది, నరదృష్టికి యంత్రధారణ కాకుండా రెండో పని ఇంకొకటి చెప్తాను. మనం సాధ్యమైనంత వరకు కూడా గుమ్మడికాయని పెట్టుకోవడం. గుమ్మడికాయని ఎక్కువగా ఇంటికి వేలాడితేయడం, అది అమావాస్య రోజు కానీ లేదా పౌర్ణమి రోజు కానీ అష్టమి రోజు బహుళ అష్టమి అంటే అమావాస్య వచ్చిన తర్వాత వచ్చే అష్టమి రోజు కానీ పౌర్ణమి అష్టమి అంటే ఆ అష్టమి రోజు కానీ ఈ రోజులు ఎప్పుడైనా కూడా ఇంటికి గుమ్మడికాయని ధారణ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉండడానికి, చాలా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ రోజుల్లో ఇంటికి అది చెట్టుకోవడం చాలా మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ఇళ్ల ముందు మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో నరఘోషాన్ని తొందరగా తగ్గడానికి బూడిద గుమ్మడికాయని మనం ఇంటికి ముందు వేలాడి తీయడం, ఇంటి ముందు పెట్టుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు, చాలా మంచి యోగాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దానివల్ల ఇబ్బంది అయితే లేదు. కాబట్టి కంపల్సరిగా ఆ యొక్క విధానంలో పెట్టుకోవడం వల్ల కూడా మీ ఇంటికి చాలా మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. కొంతమంది ఇంటికి గుమ్మడికాయతో పాటు సాధ్యమంత వరకు కూడా ఎక్కువగా నిమ్మకాయలు, ఒక పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ, మళ్ళీ పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ, పచ్చిమిర్చి, ఇలా నిమ్మకాయలు లేదా 3 కానీ 5 కానీ 5 నిమ్మకాయలు 5 పచ్చిమిర్చి ఇలా కట్టుకోవడం వల్ల కూడా కొంత ఇంటికి నరఘోష నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారని చెప్పచ్చు. ఇవన్నీ మన ఇళ్లలో చూస్తున్నాయా? చాలా మంది ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఇది కాకుండా పవర్ఫుల్ రెమెడీ, పవర్ఫుల్గా ఇంటికి నరదృష్టి కానీ మీ ఇంటికి సంబంధించిన నెగిటివ్ ఎనర్జీస్ తగ్గడానికి కానీ నేను ఒక ఎనర్జీ చెప్తాను. అది మీరు పాటించండి. ఏం చెయ్యాలయ్యా అంటే, మనకి గురుగింజలు అని దొరుకుతుంటాయి, షాపుల్లో దొరుకుతుంటాయి. ఒకసారి తెచ్చుకోండి. ఒక 9 ఎర్ర గురుగింజలు తెచ్చుకోండి. గురుగింజలు అంటే చిన్నగా ఉంటాయి. ఈ గురుగింజలు తీసుకొని వచ్చిన తర్వాత ఎర్రగొడ్డలో పెట్టేసి దాని మీద పసుపు, కుంకుమ, అలానే గోమతి చక్రాలు అని దొరుకుతాయి మన షాపులో. ఒక 5 గోమతి చక్రాలు. దీంతో పాటు ఇంకొకటి ఉన్నది. అదేంటంటే మనకి పువ్వు దొరుకుతుంటది. ఇవి తీసుకొచ్చుకోండి. పువ్వు కానీ, పువ్వు అంటే మనకి ఇస్తుంటారు. పువ్వు అంటే పప్పు సంబంధించిన విషయాలు తీసుకొచ్చుకోగలిగితే అది మంచిగా ఉంటుంది. దీంతో పాటు ఇంకొక వస్తువు తీసుకొచ్చుకొని పెట్టుకోండి. అదేందయ్యా అంటే హత జోడి అంటారు. ఇది దొరుకుతుంది, ఇది కూడా తెచ్చుకోండి. హత జోడి, గురుగింజలు, గోమతి చక్రాలు ఇవన్నీ తెచ్చుకొని పువ్వు తీసుకొచ్చుకొని, దీంతో పాటు ఇంకొక వస్తువు ఉంది. అదే మెయిన్ సంబంధించిన వస్తువు.
ఏంటయ్యా అంటే, మనం ఎప్పుడైతే మనకి ఇంటికి ఎక్కువగా ఆ దృష్టిని ఆకర్షించడానికి, ఆ దృష్టిలోంచి ఇబ్బందులు తొలగిపోవడానికి ఇది చెప్పే మూలము ఇది చాలా విశిష్టమైనది బదనిక అంటారు. ఈ బదనికలు మనకి కొన్ని ఏరియాస్ లో పల్లెటూళ్ళలో దొరుకుతుంటాయి. అంటే చెట్టు బదనికలు, ఇవి ఒక చెట్టు మించి ఒక చెట్టు బదనికలు దొరుకుతూ ఉంటాయి. లేదు అనుకుంటే మీకు బదనిక అనేది దొరికే ప్లేసెస్ వేప చెట్టు అండ్ కొన్ని చెట్లు, ఏ చెట్టు అయినా పర్వాలా, ఏ బదనికైనా పర్వాలా. అంటే బదనికలు కొన్ని పక్క పని చేస్తాయి, కానీ ఏ బదనికలు, అన్ని బదనికలు మనకు దొరకవు. దొరికిన బదనిక ఏ బదనికైనా దొరికితే తీసుకొని వచ్చేసి ఇవన్నీ ఒక ఎర్రగుడ్డలో పెట్టేసేయండి. జస్ట్ దాన్ని తీసుకువెళ్ళి దేవుడి గుళ్ళో పెట్టండి. పెట్టేసి ఏం చేస్తారంటే, దాని మీద పసుపు కుంకుమ వేసి, దాన్ని ఎక్కడైతే అమ్మవారు పూజ చేస్తారా, అయ్యవారు పూజ చేస్తారా, మీ ఇష్టం ఏదైనా చేసుకోండి, అక్కడ పెట్టేసి మీ ఇంట్లో నరదిష్టి పోవాలని చెప్పేసి 3 days, అంటే సోమవారం పెట్టారనుకోండి బుధవారం దాకా, బుధవారం పెట్టారనుకోండి శుక్రవారం దాకా, ఇలా ఇవన్నీ ఒక 7 రోజులు 8 రోజులు అలా దాని మీద చేయబెట్టేసి, మా ఇంట్లో నరదిష్టి తగ్గాలి, నరదిష్టి పోవాలి, మా ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలి, ఎనర్జీ తగ్గాలని చెప్పేసి దాని మీద, ఆ మూట కట్టిన దాని మీద మీ చెయ్యి ఇలా పెట్టేసి, ఏంటి చెయ్యి ఇలా పెట్టేసి దాన్ని సంకల్ప బలం చేయండి. ఇలా సంకల్ప బలం ప్రతిరోజు చేయండి. 7 రోజుల, 3 రోజుల, 5 రోజుల, మీ ఇష్టం, మాధ్యమం చేయండి. దీన్ని ఏం చేస్తారంటే, మీరు కట్టేటప్పుడు అమావాస్యను చూసుకోండి. అమావాస్య రోజు గుమ్మానికి కట్టండి. ఈ గుమ్మానికి కట్టినది కరెక్ట్ గా ఎక్కడ ఉండాలి, వీధి గుమ్మానికి మధ్యలో ఈ యొక్క పెట్టుకొని, ఇది పెట్టేసి వీధి గుమ్మానికి పెట్టేసి, వీధి గుమ్మానికి కట్టి మనం ముందుకు వెళుతుంటే, అంటే ఒక అడుగు మనం బయట నుంచి లోపలికి వేస్తుంటే అది మనకి కంటికి కనపడాలి. ఎవరికైనా కంటికి కనపడి ఎర్రగుడ్డలు కట్టేసి పెట్టుకోండి. ఎర్రగుడ్డలో ఎప్పుడైతే పెట్టుకుంటారో, ఈ పెట్టిన దాన్ని తీసి ఏం చేస్తారంటే, కట్టిన తర్వాత కరెక్ట్ గా 2 months ఒకసారి, అంటే 1.5 2 months ఒకసారి మార్చండి. 1.5 months అంటే 41 రోజులు తర్వాత లేదా 60 రోజులకి ఈ 2 సార్లు ఎప్పుడైనా మార్చండి. ఇలా మీరు కరెక్ట్ గా 3 నుంచి 4 సార్లు మార్చే కొద్దీ మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది, మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దిష్టి దోషాలు పోవడానికి తాంత్రికంలో ఇది చాలా ప్రశస్తిగా పనిచేస్తుంది. ఇలా చేసుకోగలిగితే చాలా మంచి ఫలితాలు, చాలా యోగాన్ని ఇవ్వడానికి, చాలా మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ప్రేక్షకులు ఇది పని చేస్తూ ఈ యొక్క చేసుకోవడం వల్ల చాలా సక్సెస్ ఇవ్వడానికి, చాలా డెవలప్మెంట్ ఇవ్వడానికి కూడా పనిచేస్తుంది. కాబట్టి ఈ విధానంలో అనుకూలమైన ఫలితాలు రావాలంటే మాత్రం ఇది చేయండి, మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు.